ఉన్న రైల్వేల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఎంపిక చేశారు. దీంతో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కు సరికొత్త మెరుగులు దిద్దుతున్నారు. రైల్వే స్టేషన్ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, 3 లిఫ్ట్లు, 3 ఎక్సిలేటర్ల పనులు చేపట్టారు. కాగా స్టేషన్లో హై లెవెల్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. కాగా వీఐపీ లాంజ్, ఏసీ వెయిటింగ్ హాల్, విశాలమైన పార్కింగ్ వసతి, రైల్వే స్టేషన్ రాకపోకలు సాగించేందుకు కొత్తగా అప్రోచ్ రోడ్, స్టేషన్కి ఇరువైపులా ఆకర్షణీయంగా పోర్టికోల నిర్మాణం శరవేగంగా సాగనున్నాయి. ఇక మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కోసం కేంద్ర బడ్జెట్లో 27 కోట్లు కేటాయించినట్లు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను 2737 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేపట్టినట్లు వెల్లడించారు. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దాదాపు 27 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా అంటే స్టేషన్లోని సర్క్యులేటింగ్ ఏరియాని ఇంప్రూవ్ చేయడము, అలాగే స్టేషన్ బిల్డింగ్, స్టేషన్ ఫసాడ్, పోర్టికో ఇలా వాటిని అంటే మనకి స్టేషన్ బిల్డింగ్ అత్యద్భుతంగా లోకల్ ఆర్ట్ అండ్ కల్చర్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా డెవలప్ చేస్తున్నాం. అంతేకాకుండా స్టేషన్ మొత్తాన్ని కూడా దివ్యాంగ్జన్ ఫ్రెండ్లీగా మలచబోతూ ఉన్నాం. దివ్యాంగ్జన్స్కి అంటే స్టేషన్లో ఎంటర్ అయినప్పటి నుంచి ట్రైన్ అంటే బోర్డ్ అయ్యే వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా స్మూత్ ఫ్లో అయ్యే విధంగా, అలాగే టాయిలెట్స్ కానీ ఇతరత్ర ఫెసిలిటీస్ కానీ దివ్యాంగ్జన్స్ యూజ్ చేసేందుకు వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండేందుకు